హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ముచ్చట్లు. ఈరోజు నేనైతే రొట్టె గురించి చెప్దాం అనుకున్నాను. నేను రొట్టె చేయడంలో పెద్ద స్పెషలిస్ట్ ఏం కాదు గానీ, ఏదో చేస్తా. నాకంటే మంచి మంచి మహానుభావులు ఉన్నారు రొట్టె చేయడంలో కానీ, నేను వాళ్ళతోటి పోల్చుకుంటే ఓన్లీ 0.11%. అందరేమో డైరెక్ట్ నీళ్ళు పోయకుండా చల్ల నీళ్ళతోటే చేస్తారు. నేనేమో వేడి నీళ్ళతోటి చేస్తా. ఇంకొక స్పెషల్ ఏంటంటే జొన్న రొట్టె నేను పిండి మొత్తం ఫస్టే నానబెట్టుకొని పెట్టుకుంటా. అందరేమో ఇమ్మీడియేట్‌గా పిండి పిసుకొని చేస్తే నేనేమో చేసుకుంటా. మా ఇంట్లో కిచెన్‌లో పొయ్యిబండ బావుంటది. రొట్టె చేయడానికి కూడా బావుంటది కానీ, నేను దాని మీద రొట్టె చేస్తే మళ్ళీ అది పెంక మీద పడదు. ఆ పొయ్యి బండకు మాత్రమే అంకితం అయిపోతది. అందుకని నేను పీట మీద చేస్తాను. నేను రొట్టె చేస్తే సగం పిండి కింద, సగం పిండి మీద. ఇంక అట్లా ఇట్లా కష్టపడి రొట్టె అయితే సన్నం చేస్తా. మళ్ళా లావుగా మాత్రం ఏం చేయ. ఇంకా రొట్టె రౌండ్ చేయడం అయితే అయిపోయింది. కానీ నేను ఈ రొట్టె పెంక మీద వేయడం చాలా పెద్ద కష్టం. ఈ రొట్టె పెంక మీద వేయడానికి నాకు ఉన్న ఆయుధం ఈ మూత. ఈ మూతతోటే నేను రొట్టె పెంక మీద వేస్తాను. లేకపోతే చేతితోటి అస్సలకే రాదు. అది 20 తుంకలు అవుతుంది. ఇక ఫైనల్‌గా అది రొట్టె తీసుకొని అయితే పెంక మీద వేస్తా. పెంక మీద వేయడానికైతే ఇంకా చాలా కష్టపడతాం. మెల్లగా వేస్తా పెంక మీద రొట్టె. అది వేసినాక ఇంకో మెల్లగా ఇట్లా కొంచెం కొంచెం కాలినాక చల్లని నీళ్ళు తీసుకొని పోస్తా. అందరూ వేడి నీళ్ళు వేస్తారంట, నాకు కూడా తెలియదు. కానీ నేనైతే నార్మల్ వాటరే వేసి రొట్టెని ఇంక ఇటు అటు కొంచెం కాలిందేమో చూసుకొని దాన్ని మలుపుతా. ఇక ఫైనల్‌గా రొట్టె అయితే అవుతుంది. నేను చేసిన రొట్టె ఏంటంటే అందరిలాగా గట్టి గట్టిగా ఉండకుండా 2 పొరలు అంటారా అట్లా అవుతుంది. ఇంక ఇంట్లోనే మా ఆయన వచ్చి చూడుర్రి నేను చేసుకుంటా జరగని చెప్పి కోపం మీద రొట్టెని కొడుతుండు. కానీ అది రొట్టె కాలేదు. అప్పడం అయింది. ఆ అప్పడం చూడుర్రి ఎట్లయిందో. ఇక ఆ పిండి తీసుకొని మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ నాకే ఇచ్చిండు. ఇంగో మా ఇంట్లో ఎప్పుడో ఒకసారి నేను చేసే పనులకి ఇట్లా మధ్యలో శర్వాకం చేయనీకి ఎవరో ఒకరు రెడీగా ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉన్నారా? ఫైనల్‌గా నా రొట్టె ఎట్లుందో చెప్పండి ప్లీజ్.